తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామంలో పశువులకు అంటువ్యాధి కలకలం రేపింది. గడిచిన 10 రోజులుగా గేదెలు మృత్యువాత పడుతున్నాయి. చనిపోయిన ఒక్కొక్క పాడి గేదె విలువ ₹1,50,000 వరకు ఉంటుందని రైతులు చెబుతున్నారు. దీంతో పెద్దేవం గ్రామంలోని పాడి రైతుల్లో ఆందోళన నెలకొంది. దాంతో 50 పాడి గేదెలను మార్కెట్లో అమ్మేశారు. పశువుల మెడపై తెల్లటి దద్దుర్లాంటి మచ్చ ఏర్పడి ఇది పెరిగే కొద్దీ వీటికి ఉష్ణోగ్రత పడిపోయి తర్వాత గడ్డి నీరు తీసుకోకపోవడంతో నీరసించిపోయి చనిపోతున్నాయి. ఇదంతా 2-3 రోజుల్లోనే జరుగుతుందని రైతులు చెబుతున్నారు. ఈ నెల 13న కాకినాడ ప్రాంతీయ పశురోగ నిర్ధారణ సంస్థ, విజయవాడలోని వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ప్రయోగశాల వైద్య బృందం వ్యాధి సోకిన గేదెలను పరిశీలించింది. పశువులు తినే గ్రాసం, తాగే నీరు, పశువుల మలమూత్రాలు, పాలు తదితర వాటిని సేకరించి ల్యాబ్కు తీసుకెళ్లారు. నిన్న మరోసారి వైద్య బృందం పెద్దేవం గ్రామానికి విచ్చేసి పశువులను పరిశీలించారు.